Amen. Let's get into our first session this morning. ఈ ఉదయం మనం మొదటి సెషన్లోకి వెళ్దాం. You can turn in your notebooks to page 1. ఒక్కో పేజీలో మీకు ఇవ్వబడినటువంటి నోట్స్లో ఒక్కో పేజీ కనుక చూస్తే Now some of it I'll just read, others I'm going to take some time to expound and to unpack. నేను కొన్ని విషయాల్ని చదివిన తర్వాత నేను వివరించడం మొదలు పెడతాను. The main purpose of the first session this morning, and each session will build on the next one. చూడండి, నేను ఈ ముఖ్యమైన మొదటి సెషన్లో నేను కొంత ఉపన్యాసం చెప్తాను, దానిపైన ఆధారపడి మనం కట్టుకుంటూ వెళ్దాం. The main aim is to recognize how the attributes of God will give us a high view of God, which affects our preaching and ministries. చూడండి, ఈ సెషన్లో నేను ఏం చెప్పబోతున్నానంటే దేవుని గుణలక్షణాలు అనేవి ఎందుకు ముఖ్యమో, అవి మన పరిచర్యను, మన యొక్క జీవితాలని ఏ విధంగా అవి ప్రభావితం చేస్తాయి, ఈ విషయాలు నేను ఆ సెషన్ చెప్తాను. Ephesians chapter 5 verses 1 and 2. We've read that this morning already. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ ఉదయం ఆల్రెడీ మనం చదివాము. Therefore, the imitators of God as beloved children. ప్రియులైన దేవుని పిల్లలుగా దేవుని మీరు అనుసరించే వాళ్ళుగా ఉండండి అని మనం ఎఫెసీ 5:1 మనం చూస్తున్నాం. I've got a question for you this morning. ఈ ఉదయాన్ని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. How can we imitate God if we don't know who the true God is? మనకి నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియకపోతే మనం ఆ దేవుడిని ఎలా నడుచుకోగలం? We meant to imitate the Lord Himself in His nature and in His conduct, if you like, for our congregations. చూడండి, మనం ఆ నిజదేవుడి గురించి తెలుసుకుని ఆయన గుణలక్షణాలనే మనం అనుసరిస్తూ మన సంఘాలను కూడా అదే విధంగా మనం నడిపించాలి. Paul said that the Corinthian congregation follow me as I follow God or follow Christ. చూడండి, పౌలు ఏమంటున్నాడంటే నేను క్రీస్తుని అనుసరించే విధంగా మీరు నన్ను అనుసరించండి అని కొరింథీ సంఘంతో అంటున్నాడు. And we need to do this in a way that our lives are offered up as fragrant offerings to God in our service to Him. చూడండి, మనం ఆ దేవుడిని అలా అనుసరిస్తున్నప్పుడు మా యొక్క జీవితాలు దేవుడికి పరిమళమైన సువాసనగా అవి ఉంటాయి మన జీవితాలు. So your whole role is to imitate God, to follow God, and to preach God to your congregation. కాబట్టి మన లక్ష్యం ఏమై ఉండాలంటే దేవుణ్ణి, ఆయన గుణలక్షణాలను కూడా మనం అనుసరించి తద్వారా దేవుని యొక్క సంఘాన్ని మనం ఆయన దగ్గరకు నడిపించాలి. So this is a foundational topic that we're going to build on from here. It's got 3 points. కాబట్టి మొత్తం ఈ రాబోయే సెషన్ అందరికీ కూడా ఇదే పునాది లాంటి సెషన్. చూడండి, మొదటి 3 పాయింట్స్ అక్కడ మనకి కనబడుతున్నాయి స్క్రీన్ మీద. దేవుడి గుణలక్షణాలు ఎందుకు అంత ప్రాముఖ్యమైనవి, ఆయన గుణగణాలను మరవద్దనే హెచ్చరికలు చెప్పబోతున్నాను. అలాగే దేవుని గుణలక్షణాలని నిర్వచించే కొన్ని మార్గాలను కూడా మనం ఈ మొదటి సెషన్లో మనం చూడబోతున్నాం. So there are 3 points, and then we'll finish with a workshop session before we then go to our next session. మనం ఈ 3 ముఖ్యమైన విషయాలని ఇప్పుడు ధ్యానం చేసి తర్వాత మనం కలిసి పనిచేద్దాం. So why are the attributes of God so important? అసలు దేవుని యొక్క గుణలక్షణాలు అనేవి ఎందుకు అంత ప్రాముఖ్యమైనవి? Well, this week's task is to align your thinking about God to who He says He is in His Word. చూడండి, దేవుడు తన వాక్యంలో తన గురించి తాను ఏమని చెబుతున్నాడో ఆ విషయాన్ని కనుక మనం నేర్చుకుంటే, మన ఆలోచనలో దానికి అనుగుణంగా మనం మలుచుకుంటే, అప్పుడు మనం దేవుడి గురించిన అభిప్రాయాన్ని మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. If we get this wrong, we get everything else wrong.
మనం దేవుడి గురించినటువంటి విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటే మిగిలిన అన్ని విషయాలను కూడా మనం తప్పుగానే ప్రవర్తిస్తూ నడుస్తూ ఉంటాం. We need to preach who God says He is in His Word. దేవుడు తన వాక్యంలో తన గురించి తను ఏం చెప్తున్నాడో ఆ దేవుడినే మనం నేర్చుకోవాలి, ఆ దేవుడినే మనం ప్రకటించాలి. Now, if you turn with me to Jeremiah 9, verses 23 and 24. ఇర్మియా 9వ అధ్యాయం 23-24 వచనాలను కనుక మనం చూస్తే We'll look at an important passage of Scripture as we lay this foundation. ఈ పునాదిని మనం వేస్తుండగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం దేవుడి గురించి నేర్చుకోబోతున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Right, now make sure you're writing these Bible references down in your notebook on the note side. చూడండి, మీకు ఖాళీ ఇవ్వబడినటువంటి భాగంలో ఈ వచనాలని తప్పనిసరిగా మీరు రాసుకోండి. What does the Lord tell us here? ఇక్కడ ప్రభువు మనతో ఏమని చెప్తున్నాడు? What is He reminding Jeremiah of? ఇర్మియాకి ప్రభువు ఏమి గుర్తు చేస్తున్నాడు? We shouldn't boast in riches. మనం మన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. We shouldn't boast in our own ability or our own power and strength. మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనం అతిశయించకూడదు. Our own achievements. మనం సాధించినటువంటి ఘనకార్యాలను బట్టి అతిశయించకూడదు. But are allowed to boast. మనం ఏ విషయంలో మనం అతిశయం పొందడానికి మనం అనుమతి పొందామంటే, but let him who boasts. అయితే అతిశయించేవాడు దేనిలో అతిశయించాలంటే, boast in this. ఈ క్రింది విషయాల్లో, చెప్పబోయే విషయాల్లో మీరు అతిశయించాలి. Here it is, that he understands and knows me. ఎవరైతే నన్ను అర్థం చేసుకున్నాను పరిశీలనగా తెలుసుకుంటాడో, that I am the Lord, నేనే యెహోవాని, who practices love, నేను కృప చూపించేవాడిని, justice, నీతి న్యాయం జరిగించేవాడిని, and righteousness in the earth. నెరవేర్చేవాడిని. How do we know the Lord? మనం ఎలా తెలుసుకోవాలి ప్రభువుని? We know him by his character, his nature, his attributes. మనం ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి మనం ఆయనను ఎరిగి ఉండాలి. This is what we're called to be the best in, to boast in. కాబట్టి ఈ గుణ లక్షణాలను తెలుసుకోవడాన్ని బట్టే మనం అతిశయించేవాడిగా ఉండాలి. One of the tasks in the next day, today particularly, is to identify the attributes of God in the text of Scripture that we're reading and preaching and praying. చూడండి, ఈ రోజు మనం కలిసి చేయబోయేటటువంటి ఆ పనంతట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో లాటిన్ భాగంలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమేమైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం, వాటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది మనం చేయబోతున్నాం. You can underline them in your Bibles. You can see them there in verse 24, the attribute of God's love. 24వ వచనం చూస్తే అక్కడ దేవుని యొక్క కృప అనే మాట మనకి కనబడుతుంది. The attribute of God's justice. దేవుని యొక్క న్యాయం అనేది అక్కడ కనబడుతుంది. And the attribute of God's righteousness. దేవుని నీతి అనే మాట కనబడుతుంది. If you're not preaching these things, and that's the verse you're preaching from, you're missing God in the text. చూడండి, మీరు దేవుని యొక్క ఈ గుణ లక్షణాలు కనుక మీరు అర్థం చేసుకోకపోతే ఈ వాక్య భాగాల్లో మీరు ప్రసంగించిన ప్రసంగాల్లో పస ఉండదు. If you don't preach God in the text, you're not preaching. మీరు ఈ దేవుని గుణ లక్షణాలను కనుక మీరు సరైన రీతిలో వివరించట్లేదు అంటే అసలు మీరు చేసేది ప్రసంగమే కాదు. And notice verse 24 right at the end. ఆఖరిలో 24 వచ్చిన ఆఖరిలో ఏముందో చూడండి. For in these things he delights. ఇంటి వాటిలోనే ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. God delights that we know him and we make him known through our preaching and teaching. చూడండి, దేవుడు ఎందులో ఆనందిస్తున్నాడంటే మనం ఆయన గుణ లక్షణాలను వ్యక్తిగతంగా ఎరిగితే ఆయన ఆనందిస్తాడు, ఆ దేవుడిని ఆ గుణ లక్షణాలతో మనం ప్రకటిస్తే ఆయన ఆనందిస్తాడు. God delights that we would know him. మనం ఆయనను అన్యోన్యంగా ఎరిగితే అందులో ఆయన ఆనందిస్తాడు. And it's my prayer this week that as we look at all of his attributes,
ఈ వారం నా ప్రార్థన ఏంటంటే మనం ఆయన యొక్క గుణ లక్షణాలు అన్నింటినీ కూడా మనం ధ్యానం చేయబోతుండగా every one of the attributes that make up the whole glory of God around his throne. చూడండి ఆ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఆయన సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఒక్కొక్క నృత్యం మాదిరి మనకు కనబడుతుండగా వాటన్నింటినీ కూడా మనం అధ్యయనం చేసి ప్రయోజనం పొందాలన్నదే నా యొక్క లక్ష్యం. That you would know him more deeply. మీరు మరింతగా ఆయనను ఈ గుణ లక్షణాలను తెలుసుకోవడం మరింతగా ఆయన తెలుసుకుంటారు. And understand him more greatly. ఆయనను సరైన రీతిలో చాలా గొప్పగా అర్థం చేసుకుంటారు. And joy and delight in him. ఆయన ఎందుకు మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు. Now, because of this reason, there is no greater knowledge than the knowledge of God. అందువల్ల దేవుడి గురించినటువంటి జ్ఞానానికి మించిన జ్ఞానం ఏదీ లేదు. As men of God, a knowledge of God is foundational for all we do and how we minister. చూడండి మనం చేసే ప్రతి దానికి కూడా మనం పరిచయం చేసే విధానానికి పునాది లాంటిది ఏంటంటే దేవుడి గురించినటువంటి లోతైన జ్ఞానమే. This in Scripture is known as the knowledge of the holy. మనం ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఏం చెప్తామనంటే పరిశుద్ధుల గురించినటువంటి జ్ఞానం అన్నట్టు మనం దీన్ని చెప్తాం. And this knowledge of the holy or God determines all we do or don't do in ministry. చూడండి ఈ పరిశుద్ధ దేవుడి గురించినటువంటి జ్ఞానమే మనం పరిచర్యలో ఏం చేస్తామో ఏం చేయమో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాన్ని నిర్ధారిస్తుంది. Your knowledge of the fear of God will determine where you view sin, how serious sin is. చూడండి దేవుడి గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానమే అసలు పాపం అంటే ఏంటి, పాపం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. Your knowledge of the holiness of God will determine what you allow or don't allow into your life. చూడండి దేవుడి పరిశుద్ధత గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానం మీ జీవితంలో మీరు దేన్ని అనుమతిస్తారో దేన్ని అడ్డగిస్తారో అనే దాన్ని నిర్ణయిస్తుంది. Your knowledge of the sovereignty of God will determine how much you can trust God in ministry. దేవుడి సార్వభౌమత్వం గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానం మీ పరిచర్యలో మీ జీవితంలో దేవుడిని ఎంతవరకు నమ్మవచ్చు అనే దాన్ని నిర్ధారిస్తుంది. Your knowledge of God's grace will determine the depth of your humility in ministry. చూడండి దేవుడి కృప గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానం పరిచర్యలో మీరు ఎంతగా మీరు ఆయన పైన ఆధారపడుతున్నారో ఎంతగా ఆయనకి రుణపడి ఉన్నారనే విషయాన్ని నిర్ధారిస్తుంది. And your knowledge of God's love as seen in his son will determine what you're willing to sacrifice for him. చూడండి దేవుడి ప్రేమ గురించి దేవుడు తన కుమారుడు ద్వారా చేసినటువంటి త్యాగం గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానం పరిచర్యలో మీరు ఎంతవరకు త్యాగం చేయొచ్చు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. This all revolves around the topic we're looking at this conference and the attributes, the character, the nature of our one true God. మనం ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ అంతట్లో కూడా మనం అధ్యయనం చేయబోయేటువంటి గుణ లక్షణాలన్నీ చుట్టూ ఈ గుణ లక్షణాలన్నీ కూడా దేవుడి గుణగణాలు దేవుడి స్వభావం అనే అంశం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. Now I'm giving you an encouragement. మీకు ఒక ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటున్నాను. Now we need to look at Scripture's warning of those who don't have knowledge of God and are in ministry. చూడండి ఎవరైతే పరిచర్యలో ఉండి దేవుడి గురించినటువంటి జ్ఞానం లేదో వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనే దాన్ని మనం You can write this verse down. మీరు ఈ వచనాన్ని మీరు రాసుకోండి. Hosea chapter 4 verse 6. 4:6 హోషేయ గ్రంథం. My people are destroyed మా ప్రజలు నాశనం అవుతున్నారు for lack of knowledge. జ్ఞానం లేకపోవడం మూలంగా. Because you have rejected a true knowledge of me, మీరు నా గురించినటువంటి నిజమైన జ్ఞానాన్ని మీరు తృణీకరించారు కాబట్టి I will also reject you from being a priest to me. మిమ్మల్ని కూడా నాకు యాజకులుగా ఉండకుండా నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తాను అంటున్నాడు. Because you have forgotten the law of God, మీరు ప్రభువైన దేవుడిని మర్చిపోయారు కాబట్టి I will also forget you. నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. You hear what the word of God is saying there? ఇక్కడ చూసారా దేవుని వాక్యం ఏమని చెబుతుందో? You forget God, మీరు దేవుడిని మర్చిపోయారు, you start preaching yourself, మీ గురించి మీరే ప్రార్థన చేసుకుంటున్నారు, God will forget you. He will turn you over. అప్పుడు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని కూడా ఆయన విసర్జిస్తాడు. In Jeremiah chapter 4 verse 22, 4:22 ఇర్మియా గ్రంథం. for my people are foolish. నా ప్రజలు మూర్ఖులు. We've got to ask here, why are they foolish? వాళ్ళు ఎందుకు మూర్ఖులుగా ఉన్నారని మనం అడగాలి. The prophet tells us, ప్రవక్త మనకు చెబుతున్నాడు, because they have not known me. ఎందుకంటే వాళ్ళు నా గురించి ఎరిగి ఉండలేదు అని చెప్తున్నాడు. In fact, the scripture goes on and says they are wise, not about me, but they are wise to do evil. చూడండి వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే, అయితే ఆ జ్ఞానం నా గురించి కాదు, వాళ్ళు దుర్మార్గపు చర్యలు దుష్టక్రియలు చేయడానికి వాళ్ళు జ్ఞానం కలిగి ఉన్నారు. But to do good,
అయితే మంచి చేయాలంటే they have no knowledge. వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదు. That is the scripture's way of saying they have no knowledge of the goodness of God to imitate it and outwork it in their own lives. చూడండి, వాళ్ళకి దేవుడి మంచితనం గురించినటువంటి జ్ఞానం లేదు. తద్వారా వాళ్ళ జీవితాల్లోనూ పరిచర్యలోనూ ఆ మంచితనాన్ని అభ్యాసం చేసే అవకాశమే లేదు వాళ్ళకి. Listen to me, every sin in the Bible జాగ్రత్త గమనించండి, బైబిల్లో వర్ణించబడినటువంటి ప్రతి పాపము కూడా is rooted in a misunderstanding of who God's true nature is. ఆ ప్రతి పాపం కూడా దేవుని యొక్క దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, ఆ అజ్ఞానం మూలంగానే ఆ పాపం అంతా కూడా జరిగింది. That is why people would believe to listen to Satan or lies than truth. అందువల్లనే ప్రజలకు సరైన జ్ఞానం లేనందువల్లనే సాతాను చెప్పేదాన్ని లేకపోతే అబద్ధాన్ని నమ్మడానికి జనాలు ముందుకెళ్తూ ఉన్నారు. If we truly knew that God was a God of truth and everything He said was for our good, then we would always trust Him. చూడండి, మనం నమ్మేటటువంటి దేవుడు సత్య స్వరూపమైనటువంటి దేవుడు అని కనుక మనం నమ్మితే అప్పుడు మనం అన్ని విషయాల్లోనూ కూడా మనం ఆయనను నమ్ముతాము, ఆయన మాటను అనుసరిస్తాము. So the knowledge we're covering with you in this conference is critical. It's so important. కాబట్టి మనం దేవుడి గురించి మనం అధ్యయనం చేయబడేటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మన జీవితానికి చాలా కీలకమైనవి. As you can see on the screen down the bottom. చూడండి, ఆఖరిలో ఈ స్క్రీన్ యొక్క కింద నుంచి చూస్తే మీకు కొన్ని విషయాలు కనబడతాయి. Your knowledge of God and His attributes ఆయన గుణ లక్షణాల గురించి మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది will determine how you act as a pastor, ఒక సేవకుడిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నిర్ణయిస్తుంది. how you pray as a pastor, ఒక పాస్టర్గా నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తావో అనే విషయాన్ని అది నిర్ణయిస్తుంది. how your church worships, మీ సంఘం ఎలా ఆరాధిస్తుందో కూడా అదే నిర్ధారిస్తుంది. how they invest their lives and their talents and their treasures. వాళ్ళు ఉన్నటువంటి ధన సంపద విషయంలో, తలాంతుల విషయంలో వాళ్ళు ఏ విధంగా దేవుడికి పరిచయం చేస్తారనే విషయాన్ని నిర్ణయిస్తుంది. Everything you do in ministry is measured by this understanding of who God is. దేవుడు ఎవరై ఉన్నారు అనే విషయంలో మీకు ఉన్నటువంటి జ్ఞానమే మీరు చేసే ప్రతి పని కూడా నిర్ధారిస్తుంది. I want to add one more warning before we get into the primary section of our teaching today. ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల్లో నేను అసైన్ సెషన్కి వెళ్ళే ముందు నేను ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. And I really want you to consider this. మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని ఆలోచించాలని కోరుతున్నాను. The Pharisees, పరిసయ్యులు, they had the word of God. వాళ్ళకి పరిసయ్యులు అనే వాళ్ళకి వాక్యం ఉంది, దేవుని వాక్యం. They had the law. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. They had the Torah. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. But they were wrong about God. అయితే వాళ్ళకి దేవుడి గురించినటువంటి సరైన జ్ఞానం మాత్రం లేదు. Are you hearing me? మీరు వింటారని చెప్పేది. This should sober us. అందువల్ల ఇది మనలో ఒక రకంగా భయానికి గురి చేయాలి. You can have a Bible. మీకు బైబిల్ మీ చేతిలోనే ఉండొచ్చు. You can pray. మీరు ప్రార్థన చేయొచ్చు. You can tithe. మీరు దశభాగాలవచ్చు. People can look up to you as a pastor. మిమ్మల్ని దేవుని కాపరులుగా, సంఘ కాపరులుగా ప్రజలను చూడొచ్చు. And you actually worship the devil. అయితే ఇవన్నీ చేసినా కానీ మీరు ఒకవేళ అపవాదిని ఆరాధిస్తున్నారేమో. They didn't even know the true God. వాళ్ళకి ఆ సమయంలో నిజమైనటువంటి దేవుడి గురించిన జ్ఞానమే లేదు వాళ్ళకి. So this really should get our attention, dear pastors. కాబట్టి ఇదిగో దేవుడి గురించినటువంటి గుణ లక్షణాలు గురించి జ్ఞానం లేకపోతే ఎలాంటి తప్పుడు కావాలో మనం నడిచి వెళ్తామనే దాని గురించిన హెచ్చరిక మనం ఖచ్చితంగా తీసుకోవాలి. We cannot afford to be right about everything else and wrong about God. చూడండి, అన్ని విషయాల గురించి మనం సరైన విషయాలను తెలుసుకుని దేవుడి గురించినటువంటి విషయంలో మాత్రం మనం సరికాని విషయం నేర్చుకోవడం అనేది మనకి ఏమాత్రం చేయాలంటారు. So as we go to our second point, the verse I'd like to look at is Hosea 6:3. హోషేయ 6:3 మనం చూద్దాం. Hosea 6:3, let us pursue the knowledge of the Lord. చూడండి, ఏమంటే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్న రండి అంటున్నాడు. Alright, the knowledge of the Lord there is in capital letters, right? చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. యెహోవా అనే మాట మనకు ఎలా కనిపిస్తుంది? It's Yahweh. యావే, యెహోవా అనేటటువంటి మాట ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉన్నాయి. Let us pursue the knowledge of the Lord Yahweh in all of His attributes, in all of His character and nature. Let us pursue Him. కాబట్టి ఇక్కడ యెహోవా గురించి జ్ఞానం అంటే యెహోవా గురించి ఉన్నటువంటి సమస్త గుణ లక్షణాలు, వాటి గురించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం రండి అని ప్రవక్త ఇక్కడ ప్రజలను ఆహ్వానిస్తున్నాడు.
Okay, let's look at point 2. Warnings not to forget his attributes. మనం ఎందుకు ఆయన గుణ లక్షణాలను మనం మర్చిపోకూడదు అనే రెండు విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. The Israelites, the prophets, are consistently warned not to forget about who God is. ప్రవక్తలు దేవుని ప్రజలను మీరు ఆయన గుణ లక్షణాలను మర్చిపోవద్దు, ఆయన ఏమై ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు అని పదే పదే ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. How can you see God part the Red Seas as an Israelite and then forget about him 2 weeks later? చూడండి, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి దేవుడిని 2-3 రోజులు అయ్యేటప్పటికీ ఆయన మర్చిపోవడం అనేది ఎలా జరిగింది అసలు? But that reminds us that we're forgetful about God too. అయితే అది మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుడి గురించి తరచూ మనం కూడా మర్చిపోతూ ఉంటామని గుర్తు చేస్తుంది. We can make ministry all about us and we forget about God. మనం కూడా దేవుడి గురించి మనం మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ ఆ స్థానంలో మనమన్నా కూడా అదే చేసి ఉండేవాళ్ళం. And so this is a very dangerous sin we can fall into. కాబట్టి మనం పడిపోయేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి పాపాలు ఇది కూడా ఒకటి. Complaining and murmuring about what's going wrong in our church and our ministry. చూడండి, మన యొక్క సంఘంలోనూ మన యొక్క పరిచర్యలోనూ అసలు ఏం జరుగుతుంది, ఎంత లోటు ఉంది అని చెప్పేసి మనం కేసాలను అనుకుంటూ ఉంటాం. And we've got our eyes on all people and problems. మనం జనాల పైన వాళ్ళు ఉండే సమస్యల పైనే మనం దృష్టి పెడతాం. Rather than pursuing the knowledge of the holy, the knowledge of the Lord, and looking to Him, the author and finisher of our faith. చూడండి, పరిశుద్ధుడైన వాడు లేకపోతే పరమ పవిత్రుడైనటువంటి ఆ దేవుడి వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు అనేటువంటి ఆయన చూడటానికి బదులు మనం ప్రజల్ని ఉండే సమస్యలు మాత్రం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. When we preach and teach, our primary focus is to bring glory to God. చూడండి, మన దేవుడి వాక్యాన్ని ప్రకటించినా లేకపోతే ఉపదేశించినా సరే మన యొక్క ముఖ్య లక్ష్యం దేవుడి యొక్క మహిమను ప్రకటించడమే. How can we do this if we've lost sight of Him? అయితే మనం ఆ దేవుడి గురించి ఎలా ప్రకటించగలుగుతాం, ఆయన గురించి విషయాలన్నీ కూడా మనం మర్చిపోతే, ఆయన దృష్టి గ్రహించుకోకపోతే. Have a look at these verses up on the screen. చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనబడేటటువంటి విషయాలు ఒకసారి గమనించండి. 1 Samuel 12:9. మొదటి సమయాలు 12:9. They forgot the Lord, Yahweh their God. వాళ్ళు తమ దేవుడైనటువంటి యెహోవాని మర్చిపోయారు. Judges 3:7. న్యాయపత్రులు 3:7. The Israelites did evil because they forgot the Lord their God. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులయ్యారు, ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవాను మర్చిపోయారు. Notice that the result of forgetting God is the worship of idols. చూడండి, Worship. చూడండి, వాళ్ళు దేవుడి గురించి మర్చిపోయారు, అందుకని విగ్రహాలను చేయడం మొదలుపెట్టారు. Deuteronomy 32:18. You need to write these down. ద్వితీయోపదేశకాండం Write these ones down. Deuteronomy 32:18. ద్వితీయోపదేశకాండం 32:18 రాసుకోండి దయచేసి. You deserted the rock who fathered you. చూడండి, మిమ్మల్ని కడిగినటువంటి ఆ బండని మీరు మర్చిపోయారు. You have forsaken the God that gave birth to you. మీకు జన్మనిచ్చినటువంటి ఆ తండ్రిని మీరు విసర్జించారు. And you have forgotten that the Lord created you. మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని మీరు మర్చిపోయారు. What about this one? Jeremiah 3:21. 3:21. ఇర్మియాగ్రంథం 3:21. They perverted their ways because they forgot their God. వాళ్ళు తమ దేవుడిని మర్చిపోయారు కాబట్టి వాళ్ళ నడతల్ని చెరిపి వేసుకున్నారు. And Isaiah 51:13. ఐజయా 51:13. 51:13. యెషయా గ్రంథం 51:13. You have forgotten the Lord your Creator. మిమ్మల్ని సృష్టించినటువంటి ప్రభువైన యెహోవాను మీరు మర్చిపోయారు. Now these verses you can't look up right now, but you can after the conference. Look up, dig deeper, research. చూడండి, ఇప్పుడు మీరు ఈ వచనాలన్నింటినీ మీరు చూడలేకపోవచ్చు, కానీ మీరు తర్వాత ఈ వచనాలన్నింటినీ కూడా చదివి వాటి లోతుల్లోకి వెళ్ళి తవ్వి వాటిని బయట తీసుకుని వాటి అర్థం. Like you this week, help your people to have a bigger view of God and help them not to forget the Lord, their God who created them. చూడండి, ఈ వచనాలన్నింటినీ కూడా మీరు ధ్యానం చేసి మీరు వెళ్ళి మీ ప్రజలకి మీ దేవుడిని మర్చిపోవద్దు, మిమ్మల్ని సృష్టించిన వాడిని, మిమ్మల్ని రక్షించిన వాడిని మీరు మర్చిపోవద్దు అని చెప్పి ప్రజలు బోధించండి. The tragedy here is when we forget God, we worship false gods. మనం దేవుడి గురించినటువంటి విషయాలు కనుక మనం మర్చిపోతే మనం దేవుడిని ఆరాధించడం మర్చిపోతాం. We have to worship something. మనం ఏదో ఒకటి ఖచ్చితంగా ఆరాధించే వ్యక్తులం మనం. Because we're made in the image of God. మనం దేవుని యొక్క పోలికలో మనం సృష్టించబడ్డాం కాబట్టి, and we're made to bring glory to God. మనం దేవునికి మహిమ తీసుకోవడానికి సృష్టించబడ్డాం కాబట్టి we must
glorify and worship something. కాబట్టి మనం ఏదో ఒకరిని ఎవరో ఒకరిని ఆరాధిస్తూనే ఉంటాం ఇప్పుడు. And so you'll either worship God or you will worship false idols. అయితే అప్పుడు అందువల్ల మీరు అయితే దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు, లేదంటే అబద్ధపు దేవుడిని విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు. There is no third option. అందువల్ల ఇది రెండింటిలో మధ్యస్థం ఏమీ లేదు, మూడవ ప్రత్యామ్నాయం ఏమీ లేదు. And I would say to you today, there are so-called Christian churches, they're not worshiping the true Christ anymore. చూడండి, ఈ రోజున ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాలు నిజ దేవుడిని ఏమాత్రం కూడా ఆరాధించట్లేదు అనే విషయం చెప్తున్నాను నేను. They're worshiping demons. వాళ్ళు దెయ్యాలని ఆరాధిస్తూ ఉంటారు. The truth is that many of us have no idea of the conception of our people's view of God. మనలో చాలా మందికి అసలు దేవుడి గురించి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అవగాహన ఏంటి అనే విషయాల్లో మనకు చాలా మందికి అవగాహన లేదు. It's Psalm 103 down the bottom of the screen, verse 7. 103వ కీర్తన 7వ వచనం మీకు తెర మీద కనబడుతూ ఉంది కదా. He made known his ways. This is God made known his ways to Moses. చూడండి, దేవుడు మోషేకి తన మార్గాన్ని తెలియజేశాడు, and his acts to the people of Israel. ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన తన క్రియలను కనపరిచాడు. It's a critical verse. ఇది నిజానికి చాలా ముఖ్యమైనటువంటి వచనం. Moses knew the character and nature of God. మోషేకు దేవుని యొక్క స్వభావం, గుణలక్షణాలు తెలుసు. He knew his ways. He knew his ways. మోషేకి దేవుని యొక్క మార్గాలు తెలుసు. Who he was, how God acted, what God expected. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏ విధంగా పని చేశాడు, దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనే విషయాలు మోషేకి బాగా తెలుసు. But he failed in the fact that his people who were following him, అయితే తనను అనుసరించేటటువంటి ప్రజలు మాత్రం ఆ విషయాలు ఏమీ లేరు. didn't look to God and his ways, they looked to God and his acts. అయితే దేవుని యొక్క మార్గాలను వాళ్ళు చూడడానికి బదులు దేవుని యొక్క క్రియల మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టారు. What God could do for them. వాళ్ళు ఏమి చూస్తారంటే దేవుడు మా కోసం ఏం చేయగలరు అనే విషయాలు మాత్రమే చూస్తారు. What God could give them. దేవుడు మాకు ఏం ఇవ్వగలరు అనే విషయాలు మాత్రమే వాళ్ళు చూస్తారు. This is the tragedy of the prosperity gospel. చూడండి, ఆరోగ్యశ్వర్యాన్ని ప్రకటించేటటువంటి అబద్ధ సువార్త ఉంది కదా, ఇది లోకంలో ఎలాంటి సంగతుల్ని ప్రజలకి వాగ్దానం చేస్తూ ఉంది. ఇదే విషాదకరమైన. People following a God ప్రజలు ఎలాంటి దేవుడిని అనుసరిస్తున్నారంటే just for what they can get from him, how he can act for them. చూడండి, దేవుడి నుంచి మనం ఏం పొందుకోగలం, ఏంటి మనకి ఇవ్వగలం అనే దాని గురించే దేవుడిని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. And so they no longer worship the true God, they worship the idol of prosperity. చూడండి, వాళ్ళు ఈ విధంగా ఏదైతే దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలని ఆశపడతారో వాళ్ళు నిజ దేవుడిని ఆరాధించకుండా ఐశ్వర్యము అనేటటువంటి ఆ విగ్రహాన్ని మాత్రమే వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. Now if you think I'm being too harsh, ఒకవేళ నేను బాగా కఠినంగా మాట్లాడుతానని కానీ మీకు అనిపిస్తే, I want you to consider our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అసలు ఏ విధంగా తప్పుబాటుల విషయంలో ఆయన స్పందించాడనేది ఒకసారి గమనించండి. In his final of 3 temptations, ఆ చివరి 3 శోధనల్లో, ఆయన ఎదుర్కొన్నటువంటి 3 శోధనల్లో, he was told to bow down and worship Satan, being given all of these things, the glories of the world. చూడండి, నువ్వు కనుక నన్ను ఆరాధిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి మహిమలన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పి సాతాను ప్రభువైన యేసు ముందే వాడు మాట్లాడతాడు. And what was his response? అప్పుడు ప్రభువైన యేసు యొక్క స్పందన ఏంటి? సాతానా నా ఎదుట నుంచి పొమ్ము. We will worship the Lord our God and him only. మన ప్రభువైన దేవుడు మాత్రమే ఆరాధించాలి అని వాక్యంలో ఉందన్నాడు. Amen. Yes. So this is the Lord Jesus' way of saying you will either worship Satan or you will worship the true God. అందువల్ల ప్రభువైన యేసు ఏమని చెప్తాడంటే, అయితే మీరు సాతాన్ని పూజిస్తారు లేదా నిజ దేవుడైనటువంటి యెహోవాను పూజిస్తారని ప్రభువే అంటున్నాడు. I wonder if you're not preaching the true God truly, are your people worshiping a Jesus of their own imagination? అందువల్ల మీరు కనుక సరైన దేవుడిని సరైన రీతిలో ప్రకటించకపోతే ప్రజలు విగ్రహాలనే పూజిస్తారు, అబద్ధపు దేవతలనే పూజిస్తారు. Only by preaching the truth will people be free to actually serve and worship the true God. మీరు సరైన దేవుడిని ప్రకటిస్తేనే ప్రజలు
దేవుడి గురించినటువంటి సరైన అవగాహనతో సరైనటువంటి దేవుడి సరైన రీతిలో వాళ్ళు ఆరాధిస్తారు. Well, let me go to another verse with you. Well, let's turn there in our Bibles to the book of Matthew chapter 25. మత్తయి 25వ అధ్యాయాన్ని మనం ఒకసారి తీద్దాం. I'm just going to read verse 24 again. 24. Yeah. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది ఇదిగో నీది తీసుకోమని చెప్పాను. Do you hear that response? Talents. Yes, back in tongues. Verse 24. 24 వచ్చిన తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీకు విత్తన చోట పోయేవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠినుడు అని నేను ఎదుగును అన్నాడు. Now this steward had no idea of who the true God was. చూడండి, ఈ గృహ నిర్వాహకుడికి నిజమైనటువంటి దేవుడు యజమాని ఎవరో తెలియలేదు. He called him Lord. అయ్యా ప్రభువా అని పిలిచాడు. We know early on in Matthew 7 that many will say, Lord, Lord, but they do not do what the Lord has commanded them. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచేవాడు అనేక మంది ఉన్నారు, కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించేవాడు మాత్రం చాలా మంది లేదు. Jesus even says to them, I don't know you. You're not one of mine. You're not one of my sheep. చూడండి, ప్రభు ఆ రోజు ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు, మీరు నాకు చెందినవాడు కాదు, మీరు నా గొర్రెలో చెందినవాడు కాదు అని అంటాడు. Let's take a closer look here at verse 24. 24 వచ్చింది. 25వ అధ్యాయం మత్తయి సువార్త 24 వచ్చింది. మరింత లోతుగా మనం నిశ్చితంగా పరిశీలిద్దాం. Lord, I knew you. ప్రభువా అయ్యా నువ్వెవడవో నాకు తెలుసు. They thought they had a true knowledge of God. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు దేవుడి గురించినటువంటి నిజమైన జ్ఞానం ఉందని అనుకుంటారు. But it was false. కానీ అది నిజమైన జ్ఞానం కాదు. Because it's in the past tense. ఎందుకంటే ఇక్కడ నేను ఎరుగుదును అనేది గతకాలానికి సంబంధించిన క్రియాపదంగా ఉంది. He's realized, అతనికి ఆ విషయం అర్థమైంది. this isn't who you are. I've done things the wrong way. చూడండి, అసలు ఇది నిజమైనటువంటి స్వభావం కాదు, అది దేవుడి నిజమైన స్వభావం కాదు, అందువల్ల అతను సరైన రీతిలో ప్రవర్తించలేదు. Then he goes on and says, Lord, I knew you to be a hard man. నువ్వు చాలా కఠినుడివి అని నాకు తెలుసు అంటున్నాడు ఇక్కడ ఉన్న ఈ సేవకులో. The problem here is this steward is looking to God as a fellow man. చూడండి, ఇక్కడ యజమానుని దేవుడిని ఎలా చూస్తున్నాడో నువ్వు నాతో సమానుడివే అన్నట్టు చూస్తున్నాడు. He has a low view of God. అసలు దేవుడి గురించి అతనికి చాలా చులకనైనటువంటి అభిప్రాయం ఉంది. God is not like you. దేవుడు నీలాంటివాడు కాదు. And God is not harsh. దేవుడు కఠినుడు కాదు. He is not unjust. ఆయన అన్యాయస్తుడు కాదు. He had the attributes of God wrong. ఇతడు దేవుడి గురించినటువంటి గుణలక్షణాలన్నింటినీ తప్పుగా అర్థం చేసుకున్నాడు. He needed a high view of God. అతనికి దేవుడి గురించినటువంటి ఉన్నతమైన అభిప్రాయం అవసరం. Felt the weight and responsibility of stewarding what God Himself had given him. దేవుడు అతనికి ఏదైతే అప్పగించాడో దాన్ని చక్కగా అతను నిర్వహించే వ్యక్తిగా అతను ఉండాల్సి ఉన్నాడు. That he might be a good and faithful steward. ఒకవేళ చేస్తుంటే కనుక అతను నమ్మకమైన మంచి దాసుగా ఉండేవాడు. Now, isn't it interesting that the goodness of God and the faithfulness of God are His attributes? చూడండి, దేవుడి యొక్క మంచితనం నమ్మకత్వం అనేవి దేవుడి గుణలక్షణాలుగా ఉన్నాయి. They're the attributes that we are meant to mimic, to follow, to imitate. మనం ఆ మంచితనాన్ని నమ్మకత్వం అనే దాన్ని మనం కూడా అనుకరించాలి, అనుసరించాలి. So this is where it can all go horribly wrong. అందువల్ల చాలా మంది ఈ విషయంలో చాలా దారుణమైనటువంటి తప్పిదం చేస్తూ ఉంటారు. We have the wrong Lord. మనం సరికానటువంటి ప్రభువుని కలిగి ఉన్నాం. We have a faulty view of God. మనం దేవుడి గురించి ఒక దురభిప్రాయాన్ని కలిగి ఉన్నాం. And we have a humanistic view of Him being unfair or, harsh. మనం కాబట్టి దేవుడు అన్యాయస్తుడిని కఠినాత్ముడు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. So it can happen. అప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటే And Lord, forgive us when it does. ఒకవేళ జరిగినప్పుడు మనం క్షమించిన ప్రభుని అడగాలి. This is why we should never deviate from who God says He is in His holy and inerrant word. అందువల్ల పరిశుద్ధమైనటువంటి లోపరహితమైనటువంటి తన వాక్యంలో తన గురించి తను ఏం చెప్పుకున్నాడో ఆ గుణలక్షణాల గురించి మనం ఆ గుణలక్షణాలు మనం పక్కన తట్టుకోకూడదు. We could give many examples of this. We could give many examples of this even in the Pentecostal church. చూడండి, ఎందుకు వస్తున్నారు
ఈ దేవుడి గురించినటువంటి ఈ అభిప్రాయ విషయంలో చాలా చాలా తప్పులు వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. దానికి చాలా ఉదాహరణ చెప్పొచ్చు. Praying and fasting to get things from God, to twist his arm. చూడండి, దేవుని యొక్క చేయి ఎలా మెలితిప్పేసి ఆయన దగ్గర నుంచి పొందుకోవడం కోసం ప్రార్థనలు వేసి ఉపవాసాలు వేసారంటే తిప్పేయచ్చాడు అనుకుంటారు చాలా మంది. If I pray hard enough, నేను గట్టిగా ప్రార్థన చేస్తే, if I fast long enough, నేను ఎక్కువ కాలం ఉపవాసం చేస్తే I can make God do what I want. నేను ఏం కావాలని కోరుతానో అది దేవుడి చేత చేంజ్ చేసుకోవాలనుకుంటాను. That is not how you work with God. దేవుడితో నువ్వు ప్రవర్తించాల్సిన విధానం అది కాదు. You cannot make God change his mind. దేవుడు ఆయన మనసును మార్చుకోవడానికి మేమేమి చేయలేము. He is unchangeable. ఆయన మార్పు లేనివాడు. He is immutable. ఆయన మార్పు లేనివాడు, మారని తత్వం కలవాడు. That's a failure to understand the nature and the character of God. దేవుడి యొక్క గుణ లక్షణాలు అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన విషయం. And quite frankly, it turns Pentecostal Christians into Baal worshippers. అందువల్ల ఈ పెంతెకోస్తు ఈ క్రైస్తవులందరినీ పెంతెకోస్తు శాఖ చెందిన క్రైస్తవులందరూ నిజదేవుని కాదు ఇలా ఆరాధిస్తుంటే వాళ్ళు బయలునే ఆరాధిస్తున్నారు. Now, I'm not just picking on Pentecostals. పెంతెకోస్తుల గురించి మాట్లాడలేదు. We can all be guilty of this. మనం ఈ విషయంలో మనందరం కూడా దోషం చేసే వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. God, I did for you, now you do for me. ఇప్పుడు దేవా ఇదిగో నేను నీ కోసం ఇది చేశాను, ఇప్పుడు నువ్వు నా కోసం ఇది చేయి అని చెప్పేసి అనుకుంటే ఎవరైనా సరే తప్పు చేసినట్టు. God, look at all the years I've served you and now you let me down. చూడండి, దేవా ఇన్ని సంవత్సరాలుగా నీకు సేవ చేస్తూ వచ్చాను కానీ నువ్వు నన్ను ఎలా నిరాశపరుస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. It sounds like Moses in the wilderness. All these people you've given me and look at all the problems I've got. చూడండి, మోషే అరణ్య యాత్రలో చేస్తున్నప్పుడు దేవా ఈ ప్రజలందరినీ నువ్వు నాకు ఇచ్చావు, చూడు వీళ్ళు ఎంత కఠినాత్మలుగా సమస్యలు తెచ్చిపెట్టేవాడు ఉన్నారని చెప్పేసి దేవుడు అడిగాడు. This is when we need to know that our hope needs to be put in God and God alone. అందువల్ల ఈ విషయాలు మనకి ఏమి తెలియజేయాలంటే మన నిరీక్షణ కేవలం దేవుడిలో మాత్రమే ఉండాలనే విషయం మనకు This తెలియజేయాలి. is what David has to resolve at the end of the Psalms when he's in deep depression. దావీదు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపంలో ఉన్నప్పుడు ఈ విషయాల గురించి అతను మాట్లాడాడు. Why are you so downcast, my soul within me? మనసా నా అంతరంగా ఎందుకు నువ్వు నీలో నువ్వే కృంగిపోతావు అని చెప్పేసి ఆ దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. What does he resolve at the end of it all? ఇప్పుడు దాని ఫలితం ఏంటి? చివరికి ఏం చెప్పాడు దావీదు? Put your hope in the true God. నిజ దేవుడిలో నీ నిరీక్షణ ఉంచు అని చెప్పి దావీదు ఆ యొక్క మనస్తాపానికి ఎదురుగా చెప్పాడు ఆఖరిలో. Not in your enemies. నీ శత్రువులందు కాదు నీ దృష్టించాల్సింది. Not in your circumstances. నీ పరిస్థితుల మీద కాదు నువ్వు దృష్టించాల్సింది. Not in what's going right or wrong. అసలు ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది, ఏం కీడు జరుగుతుంది దాని మీద కాదు దృష్టి పెట్టాల్సింది. But in God. దేవుని యందు మాత్రమే మీరు దృష్టి పెట్టాలని నిరీక్షించండి. In fact, we have no hope outside of God. దేవుడికి బయట మనకు అసలు నిరీక్షణే లేదు. We're totally dependent on Him. మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులు. And thirdly, let's look at how we now define the attributes of God. So we looked at why they're so important. మనం ఈ దేవుడి గుణ లక్షణాలు అధ్యయనం చేయడం ఎందుకు ముఖ్యమనే దాన్ని చూసాం. We looked at the warnings of forgetting them. దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని కొన్ని హెచ్చరికలు మనం చూసాం. Now the ways to define them. మనం ఇప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలని నిర్వచించే మార్గాల్లో చూద్దాం. So firstly, the attributes of God are a collection of descriptions from Scripture describing who God is. That's a very important line. చూడండి, దేవుని గుణ లక్షణాలు అంటే అర్థం ఏంటంటే దేవుడి గురించి లేఖనాలన్నింటిలో కూడా ఆయనను వర్ణించే మాటలు, ఆయన యొక్క స్వభావాన్ని వర్ణించే మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక చోట సేకరిస్తే ఆ విధంగా మనం దేవుని యొక్క గుణ లక్షణాలని మనం నిర్వచించగలము. Now we have 18 of them that I'm going to get you to write down in a moment. చూడండి, 18 గుణ లక్షణాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. So get your pens ready. మీరు పెన్లో పేపర్లో దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. Just another definition of an attribute. మరి దేవుని గుణ లక్షణం అనే దానికి మరొక నిర్వచనం ఏంటంటే It's defining something God has revealed Himself to be. చూడండి, దేవుని గుణ లక్షణం అంటే ఏంటంటే దేవుడు తన వాక్యంలో తన స్వభావం ఏమయ్యిందో అని ఆయన ఏమి చెప్పుకున్నాడో అదే ఆయన గుణ లక్షణం. Now there are more than 18. 18 కంటే ఎక్కువే ఉన్నాయి. But we're giving you probably the most central list that you can work from as a pastor. చూడండి, దేవుని గుణ లక్షణాలు 18 కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ 18 కూడా అత్యంత కీలకమైనటువంటి గుణ
గుణలక్షణాలు. కాబట్టి వీటిని అధ్యయనం చేసి దీని నుంచి మీరు ప్రయోజనం పొందాలి అని చెప్పేసి 18 మీకు ఇస్తూ ఉన్నాం. So how we're going to do this is I'm going to get them to turn to page 69 in the notes. 69వ పేజ్ ఒకసారి చూడండి. ఓకే, మీకు ఖాళీ పేజ్ ఇవ్వబడింది 69వ పేజ్. And we're going to do one on each line. ఒక్కొక్క గుణలక్షణాన్ని ఒక్కొక్క లైన్లో రాసుకోండి. So 1 through 18, put the numbers in 1 through 18 all the way down. చూడండి, మీరు ఈ నోట్స్ గారు చూస్తే ఇక్కడ ఖాళీ పేజ్ ఉంది కదా, ఈ ఖాళీ పేజీలో అది కాలం కదా, ఇక్కడ 1 నుంచి 18 లైన్లు చేసుకుని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క దేవుడి గుణలక్షణాన్ని రాసుకోండి. And then we're going to use this list later on today to identify the attributes of God in Bible texts and in other passages of Scripture. చూడండి, ఈ 18 గుణలక్షణాలని ఒక్కొక్క లైన్లో రాసుకున్న తర్వాత మనం ఈ తర్వాత సెషన్లో ఏం చేస్తామంటే దేవుని యొక్క ఈ గుణలక్షణాలన్నీ రాసుకున్నాం కదా, దానికి సంబంధించిన లేఖన భాగాలు కూడా రాసుకున్న వాటిని అధ్యయనం చేద్దాం. మొదటిది రాసుకుంటారా? దేవుడు సర్వవ్యాపి. ఆన్లైన్ క్లాస్ సారీ ఐఎమ్ సారీ. మొదటిది దేవుడు సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞాని. 2, దేవుడు సర్వవ్యాపి. వ్యాపి అంటే అన్ని చోట్ల ఉండేవాడు అని. అంతర్యామి అనకూడదు. అంతర్యామి అంటే వస్తువులు లోపల ఉంటాయి. అప్పుడు విగ్రహంలో కూడా దేవుడు ఉంటాడు. అంతేకాదు సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు ఉన్నవాడు. అది రెండవది. మొదటిది దేవుడు సర్వజ్ఞాని, రెండవది సర్వవ్యాపి. మూడవది దేవుడు సర్వశక్తిమంతుడు. నాలుగవది దేవుడు సర్వశక్తిమంతుడు. నాలుగవది దేవుడు నిత్యుడు. నాలుగు, దేవుడు సార్వభౌముడు. 5, దేవుడు సార్వభౌముడు. 5 రాశారా? సార్వభౌముడు. 6, దేవుడు మార్పు లేనివాడు. 7, దేవుడు పరిశుద్ధుడు. 8, దేవుడు నీతిమంతుడు. 9, దేవుడు నమ్మదగినవాడు. 10, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. 11, దేవుడు మంచివాడు. 12, దేవుడు దీర్ఘశాంతుడు. 12, 13, చెప్పాలా? 13, దేవుడు కృపగలవాడు. 14, దేవుడు కనికర సంపన్నుడు. 15, దేవుడు న్యాయవంతుడు. 15 రాశారుగా? 16కి దేవుడు ప్రేమ గలవాడు. 17,
17 దేవుడు ఉగ్రుడు, ఉగ్రత కలవాడు. 16 దేవుడు ప్రేమ కలవాడు రాశారు. 17 ఉగ్రత గలవాడు. 17 ఉగ్రత కలవాడు. 18 17 వచ్చింది కదా. 18 అంటే రిపీట్ అయిపోయింది సార్ రాసిన కాన్స్లో. సో ఇప్పుడు ఈ గుణలక్షణాలు నేను దేవుడు సర్వజ్ఞాని ఇలా చెప్పాను కదా, వాటిని యాక్చువల్గా దేవుడి సర్వజ్ఞానం, దేవుని సర్వవ్యాపకత్వం, దేవుని సర్వశక్తి ఎలా ఎలా చెప్తే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందని నేను దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తి ఇలా చెప్పాను. వాస్తవానికి ఎలా ఉందంటే దేవుడి సర్వజ్ఞానం అదో లక్షణం, దేవుడి సర్వవ్యాపకత్వం, దేవుడి సర్వశక్తి ఎలా ఉన్నాయి, దేవుడి ప్రేమ, దేవుడి న్యాయం ఎలా ఉన్నాయి. అందుకని నేను కొంచెం సులభంగా అర్థమయ్యేలా చెప్పాను. ఓకే, 17 రాస్తున్నారా? రాశాను. Right, so we're going to refer back to that list of 17 attributes of God throughout the morning. Right, you can go back to your notes now on page. What page will we use? మీరు మొదట్లో ఎక్కడైతే మనం ఇప్పుడు స్టడీ చేస్తామో ఆ పేజ్ చేయండి. 3వ పేజ్, Page 3. Yeah. 3వ పేజ్. Alright, before our break, మనం బ్రేక్ తీసుకోవడానికి ముందు we're going to look at another concept called the incommunicable and communicable attributes of God. చూడండి, దేవునిలో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. అవి కొన్ని సృష్టితో పంచుకోదగినవి ఉన్నాయి, కొన్ని దేవుడు ఎవరికి ఇవ్వని గుణ లక్షణాలు ఉన్నాయి. How can we imitate God if He's eternal? దేవుడు నిత్యుడు, మనం ఆయనను నిత్యుడైతే మనం ఆయనను ఎలా అనుకరించగలం? How can we imitate God in Ephesians 5 when we're commanded to do if God is everywhere at the same time? చూడండి, ఎఫెసీ 5:1లో మనకి ఏం ఆజ్ఞాపించాడు పౌలు? మీరు దేవుణ్ణి అనుకరించండి అని అన్నాడు. అయితే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మరి మనం అన్ని చోట్ల ఉండగలమా? మరి ఎలా అనుసరించగలం? It's impossible. అది మనకి అసాధ్యం కదా, అన్ని చోట్ల ఉండలేమా? This is why we need to know in the study of the attributes of God the communicable and incommunicable attributes that God does communicate to us. అందువల్ల గమనించండి, దేవుని యొక్క గుణ లక్షణాలు 2 భాగాలుగా ఉంటాయి. అంటే సృష్టిలోని ప్రాణులతో పంచుకునేవి, సృష్టిలోని ప్రాణులతో పంచుకోనివి. So the incommunicable attributes are attributes that only God has in perfection. చూడండి, ఆ దేవుని గుణ లక్షణాల్లో సృష్టితో పంచుకోలేనివి ఉంటాయి, ఇవ్వలేదు ఆయన, వాటిని ఎవరు కూడా అనుసరించలేదు. There are parts of God He will not communicate to His creation. చూడండి, ఆయనలో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, తన సృష్టిలోని ప్రాణులతో ఆయన పంచుకోలేడు వాడు. That He does not change. ఆయన మార్పు లేనివాడు. ఉదాహరణకి, That He rules over all. ఆయన సమస్తాన్ని కూడా పరిపాలించేవాడు. And that His power is ultimate. ఆయన అంతిమమైనటువంటి శక్తి కలిగినవాడు. But yet there are also communicable attributes. చూడండి, ఇంతవరకు చెప్పినవన్నీ కూడా సృష్టితో పంచుకోనివి. అయితే ఇప్పుడు చెప్తున్నాము, కొన్ని ఆయన తన సృష్టిలోని ప్రాణులతో పంచుకుంటాడు. Attributes that are God's, but He communicates those attributes to us, His creation. చూడండి, ఆయనలో ఈ గుణ లక్షణాలు, ఇప్పుడు నేను చెప్పబోయే గుణ లక్షణాలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి. తన సృష్టిలోని ప్రాణులకు కూడా ఆయన వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. These attributes can be things like God's goodness. చూడండి, అలాంటి లక్షణాల్లో మొదటిది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దేవుడి యొక్క మంచితనం అనేది ఉంది. God's forgiveness. దేవుడు అనుగ్రహించే క్షమాపణ ఉంది. God's loving kindness. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట ఉంది. And God's mercy. దేవుడి యొక్క కనికరం ఉంది. We're commanded to be merciful like God is merciful. దేవుడు ఏ విధంగా కనికరం కలిగిన వాడో నువ్వు కూడా అదే విధంగా కనికరం కలిగిన వాడుగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డావు. Indeed, these attributes of God are commanded of us in our own obedience to God Himself.
These communicable attributes are commanded of us from God Himself. చూడండి, దేవుడు సృష్టిలో ఉన్న ప్రాణులతో పంచుకోగలిగే గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటన్నింటినీ కూడా మనం అనుసరించాలని చెప్పి దేవుడు తన వాక్యం మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. And there are 3 reasons He does this. 3 కారణాలు ఉన్నాయి ఎందుకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు అన్న. Number 1, because we are made in His image. మనల్ని ఎందుకు ఈ ఆజ్ఞలు పాటించమంటాడంటే మనం ఆయన పోలికలో మొదటగా సృష్టించబడ్డాం. So we reflect His nature and character because we are made in His image. మనం దేవుని పోలికలో స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి ఆయన గుణ లక్షణాలనే మనం లోకానికి ప్రతిబింబించాలి. Number 2, we give it communicable attributes because we have His Spirit. చూడండి, మనకి దేవుడు కొన్ని లక్షణాలు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయనలో ఉండేటటువంటి ఆత్మనే, అలాంటి ఆత్మనే దేవుడు మనలో కూడా పెట్టాడు కాబట్టి ఆ లక్షణాలు మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు. And His Spirit enables us to obey these commands to be like Him. చూడండి, ఆయనలా ఉండడానికి ఆ ఆత్మే మనకు సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటుంది. And thirdly, we're actually commanded. మనం అసలు ఈ ఆజ్ఞలని పాటించాలని చెప్పి ఆదేశించబడ్డాం. So it's an expectation that God would have that we would be like Him. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? మనం ఆయనలా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. We know in the Gospels we're told to be perfect as our Father in heaven is perfect. చూడండి, మత్తయి సువార్తలో మనకు మాట ఉంటుంది కదా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడైన విధంగా మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని. If you don't understand incommunicable and communicable attributes, you don't understand that verse. చూడండి, దేవుడు మనతో పంచుకునే గుణ లక్షణాలు ఏంటి, మనకు అనుగ్రహించినటువంటి గుణ లక్షణాలు ఏంటో మీరు అర్థం చేసుకోకపోతే ఆయన పరిపూర్ణుడిగా ఉండాలి, ఆయనలాగా మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలనే మాట మనకి ఎప్పటికీ అర్థం కాదు. Now the primary aim of studying God's communicable attributes ఈ మనం దేవుడు మనతో పంచుకునే కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి కదా, వాటిని అధ్యయనం చేయడం వెనకాల ఉన్న ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే is that we would not just know about God's nature and character, కేవలం మన దేవుడి యొక్క గుణ లక్షణాలు స్వభావం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, we would be partakers with God's nature and character. ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆ స్వభావం కూడా వాటిలో మనం కూడా భాగస్వామ్యం పొందుతాం. These attributes are modeled in the humanity of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావంలో ఈ గుణ లక్షణాలన్నీ కూడా చాలా తెల్లంగా మనకు కనిపిస్తున్నాయి. Jesus was good, He was merciful, He was kind. ప్రభువైన యేసు ఆయన మంచి చేసి చూపించాడు, ఆయన దయ చూపించాడు, ఆయన కనికరం చూపించాడు. And in the same way we are to follow our Lord, modeling these communicable attributes. మనం కూడా మన ప్రభువుని గుణ లక్షణాలన్నింటినీ కూడా అనుసరించి మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. Now up on the screen we can see, just before we take a break and then we'll do a workshop after the break. చూడండి, మనం ఈ స్క్రీన్ మీద కనబడేటటువంటి గుణ లక్షణాలను ఒకసారి మీరు గమనించండి. The divine and the human, or the incommunicable and the communicable. I think that second one down is the one I want to point them to first. The second line down. On the communicable, just say that it's each. Category is each. చూడండి, అక్కడ దేవుడు మనతో పంచుకునేవి కొన్ని ఉన్నాయి, మనకి అనుగ్రహించనివి ఇంకో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఒకసారి రెండింటిని గమనిస్తూ ఉండండి. Alright, so in the incommunicable is totally God, it's divine. చూడండి, మనకి పర్టికులర్ చూస్తే ఇన్కమ్యూనికేబుల్ అంటే దేవుడు మనకి అనుగ్రహించనివి ఉన్నాయి. But communicable is translated to us in our humanity. చూడండి, మనకి అనుగ్రహించేవి ఉన్నాయి, అవి మన మానవ స్వభావంలో అవి మనం పొందుకోగలిగినవి. One will never know, one we can know. చూడండి, కొన్ని గుణ లక్షణాలు అయితే మనం ఎప్పటికీ పొందలేము, వాటిని సంపూర్ణంగా మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. కొన్నింటిని అయితే మనం పొందగలము, వాటిని మనం అనుభవించగలము. One is totally supernatural and above and beyond us. చూడండి, ఆయన మనతో పంచుకొని గుణ లక్షణాలు అయితే ఏవైతే ఉన్నాయో మనకు అతీతమైనవి, మనకు అసలు ఏమాత్రం కూడా అందరిలేదు. The other, we are naturally commanded to work it out with the help of the Spirit. అయితే దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో వాటిని మనం పొందుకోగలం, దేవుని యొక్క ఆత్మశక్తితో వాటిని మనం అనుసరించగలం, వాటిలో మనం ఎదగలం. One God has in absolute measure. దేవుడు ఆ కొన్ని గుణ లక్షణాలని ఆయన మాత్రమే సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. He is totally powerful. ఆయన సర్వశక్తిమంతుడు. He is all knowing. He knows everything. ఆయనకి సమస్తము తెలుసు, ఆయన సర్వజ్ఞుడు. But we have the attributes in relative measure. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గుణ లక్షణాలు మాత్రం అవి పరిమితులు కలిగినవి. We only have small parts of what we know to be the attributes of God outworked in our lives. చూడండి, దేవుని యొక్క గుణ లక్షణాల్లో కొన్ని మనలో కూడా ఉన్నాయి, అయితే
is imminent. God has it all the time. He is always these things. ఆయన గుణ లక్షణం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు ఎప్పుడు కూడా మారుగా ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఉన్నాయి. He is always the truth. He'll never lie. He cannot lie. చూడండి, దేవుడు సర్వ సత్యస్వరూపి. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు కూడా. But the attributes with us can be transient. They can come and go. They can increase and decrease. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గుణ లక్షణాల విషయానికి వచ్చేటప్పటికి అవి అందులో మనం ఎదగగలం, వాటిని మనం అభ్యాసం చేయగలం, వాటిని పెంపొందించగలం. అట్ ద సేమ్ టైం మనం అభ్యాసం చేయకపోతే వాటిని మనం ఏంటంటే మనలో క్షీణించిపోతూ ఉంటాయి. All right, amen. Amen. So after the break, we're going to do a couple of exercises where we're going to identify the attributes of God in a scripture verse. మనం తర్వాత సెషన్లో ఏం చూస్తామంటే కొన్ని లేఖన భాగాలను తీసుకుని ఆ లేఖన భాగాల్లో దేవుడి యొక్క గుణ లక్షణాలు కనుక మనం పరిశీలించి ఆ గుణ లక్షణాల్లో ఏవి మనకు అనుగ్రహించేవి దేవుడు, ఏవి మనకు అనుగ్రహించలేడు అని వాటిని మనం పరిశీలిద్దాం. And we're also going to be looking at identifying the attributes of God. Are they communicable or incommunicable? మనం అదే ఆ గుణ లక్షణాలన్నింటినీ కూడా మనం చదివిన తర్వాత వేటిని దేవుడు మనకి అనుగ్రహించాడు, వేటిని ఆయన మనకి అనుగ్రహించలేదు లేడు అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం.